వాటర్ ఫాల్స్. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పేసి ఈ కొండపైనకి వెళ్లి మరీ చూశాను. కొండలు లోయలు దాటిన తర్వాత నేను ఈ డెస్టినేషన్ పాయింట్ కి అయితే వచ్చేసాను. ఇంతకు మించి మనం ఈ లొకేషన్ నుంచి కొంచెం కూడా ముందుకు వెళ్ళలేమని చెప్పి రెస్ట్రిక్షన్ అయితే ఉంది. కానీ నేను మీకోసం ఈ రెస్ట్రిక్షన్ పాయింట్ దాటి కూడా ఆ లోయ దగ్గరికి వెళ్లి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి కనిపెట్టడానికి వెళ్ళాను. ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి దాదాపు 786 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒడిశా గజపతి డిస్ట్రిక్ట్ లో ఉన్న గండాహత్తికి అయితే వెళ్ళబోతున్నా. ఈ ప్లేస్ లో చూడడానికి అంత ప్రత్యేకత ఏముంది అంటే అక్కడున్న వాటర్ ఫాల్స్ ఏనండి. అలా ట్రావెల్ చేసుకుని ఫైనల్లీ గండాహత్తి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే చాలు మనకి గండాహత్తి వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తుంది. మీరు ఒకవేళ శ్రీకాకుళం టెక్కలి నరసనపేట పర్లకిమిడి దగ్గర ఉన్నట్టయితే మీకు గండాహత్తి వాటర్ ఫాల్స్ అనేది కొంచెం దగ్గరలోనైతే ఉంటుంది. నేనైతే లాంగ్ నుంచి ట్రావెల్ చేసుకుని వస్తున్నా కాబట్టి నాకు కొంచెం లేట్ అయితే పట్టింది. అలా ఇంకా మీరు ఇక్కడ గండాహత్తి లోపలికి ఎంట్రీ అవ్వగానే మీకు ఇక్కడ చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎంట్రీ టికెట్ తీసుకున్నాక ఇంకా గండాహత్తి వాటర్ ఫాల్స్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా టికెట్ రేట్స్ వచ్చినట్టయితే మీరు బైక్ పైన వచ్చినట్టయితే 20 రూపీస్ టికెట్, ఆటో పైన వచ్చినట్టయితే 50 రూపీస్ టికెట్, బస్ పైన వచ్చినట్టయితే 40 రూపీస్ టికెట్స్ అయితే ఉంటాయి. ఇదే గండాహత్తి వాటర్ ఫాల్స్ కి వెళ్ళబోయే ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి మీరు కొంచెం లోపలికి వెళ్తే మీకు గండాహత్తి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. నేను ఒక 2 ఇయర్స్ ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పైన కనిపిస్తున్న రూప్ అయితే అసలు ఉండేదే కాదు. ఎండాకాలం అయితే చాలా ఎండగా అయితే ఉండేది. అలా ఇంకా పబ్లిక్ వస్తున్న కొద్దీ ఈ గండాహత్తి వాటర్ ఫాల్స్ అనేది కూడా డెవలప్మెంట్ అవుతూ వస్తూ ఉంది. ఈ గండాహత్తి వాటర్ ఫాల్స్ ని చూడడానికి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు అయితే వస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు ఆ గండాహత్తి వాటర్ ఫాల్స్ అనేది చూపెట్టబోతుంది. వర్షం పడేలా ఉన్న ఈ క్లైమేట్ కి పైనుంచి పడుతున్న వాటర్ కి చూడడానికి ఎంత అద్భుతంగా ఉందంటే నా మాటలు అయితే నేను చెప్పలేదు. ఇంకొంచెం నేను కూడా వాటర్ ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మరింత దగ్గరికి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ కి ఎంత ఎంజాయ్ చేస్తున్నా కానీ నా మైండ్ లో ఒకటే ఒక క్వశ్చన్ పరిగెడుతుంది, అసలు ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందని. అంతే ఇంకా అలా మెదిలిన ప్రశ్నకి జవాబు వెతకడానికి వెంటనే ఆ చోటుని వదిలి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి కనిపెట్టడానికి బయలుదేరా. లిటరలీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు కూడా తెలియదు. కానీ అలా వెతుకుతున్న సమయంలో నాకు కొన్ని గృహలు మరియు గుడిలు అయితే దర్శనం ఇచ్చాయి. ఇంక ఇలా కాదని చెప్పి అక్కడున్న లోకల్స్ అడిగితే మీరు 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఒక కొండ కనిపిస్తుంది, ఆ కొండ పైనకి ఎక్కితే చాలు మీకు వాటర్ అయితే కనిపిస్తుంది అని చెప్పారు. సేమ్ వాళ్ళు చెప్పినట్టుగానే ఆ కొండను వెతుక్కుంటూ పైకి అయితే వచ్చాం. మాకు ఇక్కడ కొంచెం వాటర్ అయితే కనిపిస్తుంది, కానీ ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ఆ గండాహత్తి వాటర్ ఫాల్స్ అయితే కాదు. సరేలే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ వాటర్ అయితే కనిపెడదామని చెప్పి ఇంకా ముందుకైతే వచ్చాను. అలా కొంచెం ముందుకు రాగానే నాకు ఇక్కడ కొంతమంది కూర్చొని అయితే కనిపించారు. ఆ లోకల్స్ చెప్పిన వాటర్ అనేది ఈ వాటరే, కానీ ఈ వాటర్ అనేది గండాహత్తి వాటర్ ఫాల్స్ అయితే కాదు. నా ఎదురుగా ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులు అసలు ఎవరు నువ్వు, ఇంత దూరం ఎలా వచ్చావు, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో అని చెప్పి నాకు చెప్పారు. అసలు ఇంత దూరం వచ్చింది వెనక్కి వెళ్ళిపోవడానికి అని చెప్పి వాళ్ళున్న చోటు నుంచి కాకుండా వేరే చోటు నుంచి అయితే వెళ్ళడానికి ట్రై చేశా. ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియాలి. అలా కొన్ని కొండలు లోయలు దాటిన తర్వాత ఫైనల్ గా ఒక డెస్టినేషన్ పాయింట్ కి అయితే రీచ్ అయ్యా. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇక్కడున్న లోకల్స్. మేకల్ని తోలుకుంటూ ఈ కొండపైనకి అయితే రోజు వస్తూ ఉంటారంట. ఇంకా నన్ను చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా నేను అక్కడ నుంచి సైడ్కి వచ్చేసి ఒక్కసారి మీకు ఇక్కడ నుంచి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూపెడదామని చెప్పి అయితే వచ్చాను. ఫస్ట్ టైం అక్కడ కూర్చున్న ఆ ముగ్గురు వ్యక్తులు అయితే నన్ను ఆపారు. సెకండ్ టైం ఇక్కడ ఉన్న ఈ లోకల్స్ అయితే నన్ను ఆపారు. కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అని తెలుసుకుందామని చెప్పి ఇంకా నా మైండ్ లో అయితే నడుస్తూ ఉంది. అలా ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్ గా ఆ వాటర్ ఉన్న చోటుకైతే వెళ్ళిపోవాల్సిందే. ఇంకే వాటర్ ఉన్న చోటుకైతే వచ్చేసి ఒక్కసారి పైన నుంచి కిందికి ఆ లొకేషన్ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పైన కొండల నుంచి పారుతూ వస్తూ ఉన్న ఈ వాటర్ అనేది నేనున్న చోటు దగ్గర ఒక వాటర్ ఫాల్స్ గా అయితే మారింది.
చాలా రిస్క్ చేసి కొండలు లోయలు దాటుకుంటూ వచ్చిన నేను ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి కనిపెట్టినందుకు చాలా సంతోషంగా అయితే ఉంది. ఒక్కసారి ఈ పైనుంచి కిందికి లొకేషన్ చూస్తే ఆ ఫీలే వేరండి. ఇంకా కొద్దిసేపు అక్కడ ఉన్నాక ఇంటికి వెళ్దామని బయలుదేరినప్పుడు అక్కడ నన్ను ఆపిన లోకల్స్ అయితే మళ్ళీ వచ్చేసారు. ఇంకా లోకల్స్ కి మళ్ళీ ఇటు రాము, తెలియకుండా వచ్చేసామని చెప్పి మెల్లిగా అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు జస్ట్ ఎంజాయ్ చేసి అయితే వెళ్ళిపోండి. ఇలాంటి రిస్కులు అయితే తీసుకోకండి. ఎందుకంటే అక్కడున్న లోకల్స్ నాకు ఏం చెప్పారంటే వాళ్ళు మేకల్ని తోలుకుంటూ ఇంత కొండపైనకి వచ్చిన తర్వాత ఆ మేకల వాటర్ ని దాటి కొంచెం ముందుకైతే వెళ్ళాయి. కానీ రిటర్న్ వస్తున్నప్పుడు ఆ మేకలు అనేవి కొన్ని చాలా సార్లు కింద కూడా పడిపోయాయంట. ఆ మేకలు అలా కింద పడిపోయి చనిపోయినప్పుడు ఇక్కడున్న లోకల్స్ కి గానీ ఇక్కడున్న ఎవరికైనా వాళ్ళు చెప్పినప్పుడు అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదంట. ఎందుకంటే ఆ మేకల్ని తోలుకుంటూ వచ్చింది నువ్వు, అవి జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాల్సింది కూడా నువ్వే అని చెప్పి సింపుల్ గా ఒక ఆన్సర్ అయితే చెప్పేశారంట. అందుకనే అంటున్నా, మీరు కూడా ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు కూడా తప్పకుండా ఒడిశా రాష్ట్రంలోనున్న గజపతి డిస్ట్రిక్ట్ లోనున్న గండాహెత్తి వాటర్ ఫాల్స్ కి తప్పకుండా విజిట్ చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అలానే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వీడియోస్ ని కూడా చూసేసేయండి.